ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పథకం ప్రకారమే టీడీపీ నేతలు జగన్పై కుట్ర పడుతున్నారని ఆమె శుక్రవారం ఇక్కడ ఆరోపించారు. ఇందులో భాగంగానే ప్రతిపక్ష నేత ఛాంబర్లో లీకేజీ వ్యవహారం నడిచిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ జగన్పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని రోజా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాని వెనుక జగన్ ఉన్నట్లు టీడీపీ చెప్పడం సాధారణమైపోయిందని ఆమె ధ్వజమెత్తారు. రేపు ఎప్పుడైనా చంద్రబాబు మనముడు దేవాన్ చేడ్చినా జగన్ గిచ్చి ఉంటారని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ రోజా ఎద్దేవా చేశారు. భవనం లీకేజీపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా 100 కోట్ల ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ సచివాలయం మంగళవారం కేవలం 20 నిమిషాలతో కురిసిన సాధారణ వర్షానికే అసెంబ్లీ సచివాలయం జలదిగ్బంధంతో చిక్కుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో కేటాయించిన ఛాంబర్లో లీకేజీల వల్ల వాన నీరు ధారాళంగా పారింది. ఛాంబర్లో సీలింగ్ ఊడిపడింది. సోఫాలు పూర్తిగా తడిచిపోయాయి. ఏసీ, రూఫ్ లైట్ల నుంచి కూడా వాన నీరు ధారగా కారడంతో కింద బకెట్లు పెట్టారు.